రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తొలుత సభా వేదికకు చేరుకున్న ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్న జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్కి పోలీస్ బృందం గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్న ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తదనంతరం పరేడ్ కమాండర్ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరేడ్ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ జిల్లా ప్రగతిపై సందేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్, హోంగార్డ్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ బృందాల క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి స్పష్టంగా ప్రతిబింబించిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ఆర్ఎంసీ ఎస్డీసీ కె సతీష్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ కె భాస్కర్ రెడ్డి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే రామచంద్ర, న్యాయమూర్తులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎంఐడిహెచ్, ఆర్కేవీవై, ఎన్ఎంఈఓ వంటి పథకాల కింద 14,423 హెక్టార్లలో వివిధ ఉద్యాన పంటలు విస్తీర్ణం కొరకు 25,23,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. తద్వారా 6,371 మంది రైతులు లబ్ధి పొందారు. జల వనరుల శాఖ జిల్లాలో 2025-26 రబీ సీజన్లో 73,236 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. వివిధ ప్రాజెక్టులు నిర్వహణ మరియు మరమ్మతుల కోసం 5,76,00,000 రూపాయలతో 79 పనులను చేపట్టగా 30 పనులు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. అఖండ గోదావరి కుడి మరియు ఎడమ కాలువల్లో పూడికతీత పనుల కోసం ప్రభుత్వం 272 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కు మరమ్మతులు నిర్వహించేందుకు 150 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు పొందగా సంబంధిత పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. గోదావరి డెల్టా వ్యవస్థకు ఏరియల్ లైడార్ సర్వే నిర్వహించేందుకు 13 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత పనులను గుత్తేదారులకు అప్పగించడం జరిగింది. మత్స్యశాఖ ఉచిత చేప పిల్లలను వదులు కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరానికి గాను గోదావరి నదిలో 52 లక్షల చేప పిల్లలను మరియు 5 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగింది. జిల్లాలో 121,620 మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తి లక్ష్యం కాగా ఇప్పటి వరకు 84,679 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయడం జరిగింది. పశు సంరక్షణ శాఖ జిల్లాలో 445 గోకులాలను 90% రాయితీతో నిర్మించి పాడి రైతులకు 16,74,00,000 రూపాయలు లబ్ధి చేర్చుకుంటున్నాం. 914 మెట్రిక్ టన్నుల పశువుల సమీకృత దానాలను 50% రాయితీతో అందించి రైతులకు 1 కోటి రూపాయల మేర లబ్ధి చేకూర్చాం. పాడి రైతులకు 75% రాయితీతో పశుగ్రాస్ విత్తనాలు అందజేశాం. తద్వారా రైతులకు 14 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి టీకాలు వేయడం జరుగుతుంది. డిఆర్డీఏ మెప్మా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 17 కేటగిరీలలో 2,72,163 మందికి 119,52,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నాం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని 7,000 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ కింద ఇప్పటి వరకు 1,110 కోట్ల రూపాయలు రుణాలను అందించాం. సూక్ష్మ రుణ ప్రణాళిక ద్వారా 29,774 సంఘాలకు
969 కోట్ల రూపాయల రుణాలను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. పీఎం అజయ్ పథకం కింద 171 మంది ఎస్సీ ఎస్టీ మహిళలకు జీవనోపాధి పొందించేందుకు 2,75,00,000 రూపాయలు సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాలు అందించాం. మొత్తం 50 కిసాన్ డ్రోన్స్ అందించారు. 50 మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇచ్చారు. డ్రోన్స్ ద్వారా 1,28,444 మంది రైతులకు రిజిస్ట్రేషన్ చేసి గుర్తింపు నంబర్ పీఎం కిసాన్ పథకం కింద 1,14,991 మంది రైతులకు 155.26 కోట్ల సొమ్మును వారి బ్యాంకు ఖాతాలో. ఉత్పత్తి ఈ మాట వింటూనే గర్వంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశం 1,52,000 గొర్రెలు మేకలు. మనందరికీ తెలుసు భారతదేశం భారత దేశం. ఈనాడు ప్రతి నోటికి ఆహారాన్ని అందించే పశు సంవర్ధన వ్యవసాయం కంటే పాడి పరిశ్రమ మేలని మరింత గొప్పని మరి ఒక్కసారి రుజువు చేసి మరి వారి సిబ్బంది అందరూ కూడా తమ చేతుల్లో చక్కటి జెండాలను పట్టుకుని వెనుక వస్తున్నటువంటి శకటానికి ముందు నడుస్తూ తమ ప్రత్యేకతను తెలియజేస్తున్నారు. మంది రైస్ పంపుదారులకు పోషకాలతో కూడిన దాదాపు 9,156 మెట్రిక్ టన్నుల షాపుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతున్నది. అంతేకాక 62.4 మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని కేటాయించి 2,850 మంది వృద్ధులకు అనగా 65 సంవత్సరాలు దాటిన కాపుదారులకు మరియు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది డిఎంఎండ్హెచ్ఓ స్థాయి నుంచి ఆశా వర్కర్ల వరకు పల్లె పల్లెన గ్రామాన వారి శకటం చూస్తే తెలుస్తుంది. వారి సేవలు 104, 108 వైద్య ఆరోగ్యం మరియు ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించే శాఖ. 123 మంది డాక్టర్లు, 1,620 మంది పారామెడికల్, 1,625 మంది జలది వ్యాధుల మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. టీబీ ముక్త భారత్ వారి లక్ష్యం. జాతీయ కుష్టి నిర్మూలన కార్యక్రమం స్వచ్ఛాంధ్ర వారి నినాదం మాత్రమే కాదు, అడుగడుగున వారి కష్టం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర వాళ్ళకు కృతజ్ఞతలు. సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ PDDRDA NVVS మూర్తి గారి ఆధ్వర్యంలో తమ శకటాలను మన ముందుకు తీసుకొస్తున్నారు. మరి మహిళా సాధికారత సాధించాలనేటటువంటి ఉద్దేశాలు నేడు మహిళా పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు నూతన జీవనోపాధుల అభివృద్ధికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రతి కుటుంబం అభివృద్ధిగా ఈ శకటం సాగుతోంది. అదిగో మన అక్క చెల్లెళ్ళు. శాఖాధికారి వాసుదేవరావు గారు, సుభాషిణి గారు ఏపీసీ SHA వారి ఆధ్వర్యంలో, వెంకట్రాజు గారు, కొవ్వూరు DYEO గారు, ప్రతి ఉద్యోగి, మండల విద్యాధికారులు, బాలలు, స్కౌట్ విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరి సారథ్యంలో సగర్వంగా వస్తా ఉంది. విద్యాశాఖ సమున్నతంగా జీవితాలను మార్చే శక్తి ఉన్న శాఖ విద్యాశాఖ. 10 తరాలు శుభాంశు శుక్ల వరకు ఎదగాలి. ముఖ్యమంత్రి వర్యులు మన విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మన జిల్లా సాంస్కృతిక శాఖ మార్చులు మన విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు స్వర్ణాంధ్ర లక్ష్యం. పంచాయతీరాజ్ శాఖ వారు చక్కటి శకటంతో తమ సిబ్బందితో మన ముందుకు వస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా 2047 ఆరోగ్యం ఎక్కడుందో లక్ష్మీ నివాసం అక్కడ. నెలవారీ అంశాలుగా జనవరిలో క్లీన్ స్టార్ట్ చేశారు. మార్చిలో ప్లాస్టిక్ నివారణ, పునర్వినియోగం, ఏప్రిల్ నెల నీటి సంరక్షణ, రీసైక్లింగ్, జూన్ నెలలో ప్లీజ్ మూవ్ విద్యుత్ శాఖ
డి తిలక్ కుమారి గారి ఆధ్వర్యంలో, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఏపీఈపీడీసీఎల్ వారి ఆధ్వర్యంలో ఉప ఇంజనీర్లు డిఈలు ఎస్ఈలు యావత్ సిబ్బంది ఎస్సీ గారి దగ్గర నుంచి నారాయణ నన్నయ్య యూనివర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న విద్యుత్ ఉప కేంద్రం, ఉండ్రాజవరం విద్యుత్ ఉప కేంద్రం, ఈవీ చార్జర్, వితౌట్ పవర్ వీ కెనాట్ అత్యంత గర్వంగా జల విద్యుత్, పవన విద్యుత్, అణు విద్యుత్, మా విద్యుత్ అంటూ చాటి చెప్పి సగర్వంగా విద్యుత్ శాఖ తన ముందుకు వస్తా ఉంది. ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా మేమున్నాము ప్రజలు రక్షించడానికి వచ్చేటటువంటి రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వారు తమ శకటంతో మన ముందుకు వచ్చారు. ఈ మిస్ట్ బైక్ ను అగ్నిమాపక వాహనం వెళ్ళటానికి కానీ వీలు కాని సందులు మరియు ఇతర తావుల్లోకి వెళ్లి మంటలను ఆర్పడానికి వాడతారు. మల్టీపర్పస్ టెండర్ నయనాలను, వారందరి మానసాలను మరింత దేశభక్తిలో ఒప్పందం కోసం సాంస్కృతిక కదంబం మరికొద్ది